హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. అంటే ఏంటంటే ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి ఎస్సీలు అయితే దరఖాస్తులు అయితే చేసుకోవాలి. సో దరఖాస్తులు చేసుకున్న తర్వాత ఇందులో యూనిట్ వ్యయానికి అయ్యేటువంటి ఖర్చు 5% అయితే ఏదైతే ఉందో, సో ఈ యొక్క ఫైనల్ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ 5% సో బ్యాంకు రుణాలు అయితే ఏవైతే ఇస్తున్నాయో ఆ బ్యాంకుల దగ్గర ఒక డిపాజిట్ అనేది చేయాల్సిందిగా అయితే చెప్తున్నాయన్నమాట. ఇక్కడ మనం గతంలో బీసీ కార్పొరేషన్ రుణాలకి అయితే అప్లై చేసాము. బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇటువంటి షరతు అయితే ఎక్కడా కూడా పెట్టలేదు. కేవలం ఎస్సీ కులాల వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్లో ఈ యొక్క యూనిట్కి అయ్యేటువంటి ఖర్చు 5% ఖచ్చితంగా మనము పే చేస్తేనే లోన్ అనేది శాంక్షన్ అవుతుందని చెప్తున్నారనమాట. అదేవిధంగా వచ్చేటువంటి ఈ లోన్ కూడా సో 2 నెలల తర్వాత అయితే వివిధ రకాల వాయిదాల్లో చెల్లించుకుంటూ వస్తుందని చెప్పి కూడా చెప్తున్నారనమాట. సో వీటి మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అయితే దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారు వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా దరఖాస్తు చేయనటువంటి వాళ్ళు ఈ సమాచారం తెలుసుకొని మీరు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి దరఖాస్తు పెట్టుకోవాలా లేదనేది డిసైడ్ అవ్వండి. ఓకేనా? 10వ తేదీ వరకు అయితే టైం ఉంది, నెక్స్ట్ మంత్. సో ఈ లోపల మీరు దరఖాస్తు కనుక చేసుకోకపోయినట్లయితే వివరాలు తెలుసుకొని మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. సో అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులాల వారికి సబ్సిడీ రుణాలను అయితే అందించడం జరుగుతుందని చెప్పి సో మనం రీసెంట్గా వార్తలు అయితే విన్నాము. ఏపీ ఓబీఎంఎంఎస్ అనే వెబ్ పేజ్ ద్వారా అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే 10వ తేదీ 5వ నెల 2025 అంటే నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఉంది. ఈ లోపల మీరు ఈ యొక్క లోన్స్కి అయితే దరఖాస్తులు అయితే చేయించుకోవచ్చు. సో మనమే రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ అనేది ప్రొసీడ్ చేయవచ్చు. దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ఉంది మన ఛానల్లో, ఒకసారి మీరు చూడవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను చూడండి. వివరాలన్నీ కూడా తెలుసుకొని దరఖాస్తు అయితే చేయించుకోండి. సో ఇకపోతే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ఆధ్వర్యంలో కూడా మీరు అప్లికేషన్ అనేది ప్లేస్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అయితే అడిగారనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కొరకు మీ సేవలో చాలామంది కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సో రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా తీసుకొని కనుక ఉన్నట్లయితే సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొబైల్లోనే డౌన్లోడ్ అయితే అయిపోతుందన్నమాట. సో ఆ విధంగా కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అనేటివి ₹1,00,000 నుంచి దాదాపు 10 లక్షల రూపాయల వరకు యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే సబ్సిడీ కొంత బావును కొంత బ్యాంక్ రుణాల ద్వారా అయితే వస్తుంది. మిగిలిన 5% అయితే ఖచ్చితంగా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ప్రతి యూనిట్లో కూడా మెన్షన్ చేస్తున్నారు కదా. అయితే ఈ 5% మీద కఠినమైన చర్యలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుందండి. సో వాటి గురించి మాట్లాడదాం. బెనిఫిషరీ అనేవాళ్ళు ఏ విధంగా ఈ యొక్క 5% అమౌంట్ అనేది మెయింటైన్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇక్కడ రాయితీ వచ్చేటువంటి సొమ్ము కూడా ఒక యూనిట్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి యూనిట్ ఏదైతే ఉందో అది ఏర్పాటైన 2 ఏళ్ల తర్వాత అయితే వస్తుందని చెప్తున్నారనమాట. ఇక్కడ బీసీ కార్పొరేషన్లు అదేవిధంగా ఓసీ కార్పొరేషన్ సంబంధించి మనము గతంలో అయితే దరఖాస్తులు అనేటివి చూసాం. వాళ్ళకి సంబంధించి ఎలాంటి కండిషన్స్ ఏమీ పెట్టలేదు. కేవలం ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఈ విధంగా నిబంధనలు విధించడం అనేది ప్రశ్నార్థకంగా మారిందనమాట. వీటి మీద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, దాన్ని కూడా ఇప్పుడు షేర్ చేస్తాను, చూడవచ్చు మీరు. ఇక్కడ చూడండి, మీరు ఎస్సీలకు ఈ పథకం అమలుకు గాను రాయితీని బ్యాక్ ఎండ్లో విడుదల చేయాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. అంటే ఏంటంటే ఫస్ట్ బెనిఫిషరీ అనేవాళ్ళు ఒక ఖాతా ఓపెన్ చేయాలి. మీరు ఎలిజిబుల్ లిస్ట్లో కనుక వచ్చినట్లయితే ఆ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అనేది 5% ఉండాలని చెప్పారు కదా. ఈ 5% అనేది మీరు బ్యాంకు ద్వారా ఎక్కడైతే రుణాలు అనేది పొందుతున్నారో ఆ బ్యాంకులో ఒక ఖాతా అనేది ఓపెన్ చేసి ఆ 5% డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ చేసిన 2 ఏళ్ల తర్వాత రాయితీ డబ్బులు అంటే సబ్సిడీ డబ్బులు అనేటివి విడుదలవుతాయి. ఈ లోపల మన మొత్తం ఖర్చు కూడా మనమే పెట్టుకోవాలి. బ్యాంకు ద్వారా లోన్ కూడా రాదు అని చెప్పి స్పష్టంగా అయితే తెలుస్తుంది. ముందు వివరాలు అయితే చూద్దాము. సో మిగతా కార్పొరేషన్లు లబ్ధిదారుల యూనిట్ను ఎంపిక చేసుకొని కొనుగోలుకు సంబంధించిన ఎస్టిమేషన్ను బ్యాంకర్కు సమర్పించిన వెంటనే రాయితీ వ్యాపారస్తుల ఖాతాలో జమ చేసేలా ముందుగానే ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బీసీ కార్పొరేషన్ లోన్స్ అదేవిధంగా ఓసీ కార్పొరేషన్ లోన్స్ సంబంధించి ఈ విధంగా ఎలాంటి నిబంధనలు లేకుండా సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క యూనిట్కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చిన వెంటనే కూడా
బ్యాంకు అధికారులు వచ్చేసి వారికి సంబంధించిన సబ్సిడీ అమౌంటు, అదేవిధంగా లోన్ అమౌంట్ అనేది విడుదల చేస్తారు వెంటనే. ఇక్కడ మాత్రము ఎస్సీలకు సంబంధించి ఇక్కడ చూడండి మీరు, ఎస్సీలకు సంబంధించి టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ ప్రత్యేక ఖాతా తెరిచి రాయితీని జమ చేస్తారని చెప్తున్నారనమాట. ఈ రాయితీ డబ్బులు కూడా 2 ఏళ్ళ వరకు పడేందుకు అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా ఒకవేళ పడినా కానీ దాన్ని లాకింగ్ చేస్తారంట. అదేవిధంగా ఏం చెప్తున్నారు చూడండి, 5% వ్యయం కూడా టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ ద్వారా అయితే ఖాతాలోనే మెయింటైన్ చేసే విధంగా లాక్ చేయడం జరుగుతుంది. సో ఈ లాక్ చేసినటువంటి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో 2 ఏళ్ళ తర్వాత విడుదలవుతాయని చెప్తున్నారనమాట. అది కూడా ఏ విధంగా జరుగుతుందంటే, బ్యాంకరు యూనిట్కు ఏర్పాటయ్యాక మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చిన వారు యూనిట్ ఏర్పాటు చేసి 2 ఏళ్ల పాటు నెల వాయిదాలుగా క్రమం తప్పకుండా కడుతూ ఉండినట్లయితే జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో కూడిన కమిటీ తనిఖీ చేసి నాటికి ఆ యొక్క యూనిట్ అక్కడ భౌతికంగా ఉంటేనే ఆ రాయితీ సొమ్ము లబ్ధిదారులకు అందించేలా ఒక నిబంధన అయితే తీసుకువచ్చారు. అంటే మొత్తానికి గందరగోళమైన పరిస్థితి ఉంది ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ విషయంలో. చాలా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటున్నట్లు ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట. అంతేకాకుండా యూనిట్ ఏర్పాటుకు గాను ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తాన్ని కూడా రుణంతో కలిపి ముందుగానే బ్యాంకరు లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ మొత్తాన్ని స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంటేషన్ ఖర్చులు, వడ్డీ భారం ఎవరు భరిస్తారనేది ఎస్సీ కార్పొరేషన్ స్పష్టత ఇవ్వలేదు. సో కాబట్టి ఈ ఖర్చు అంతా మనమే భరించాలి. దానికి తోడు 5% యొక్క బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్లో మనమే పే చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ వచ్చేటువంటి యొక్క సబ్సిడీ ఏదైతే ఉందో అది 2 ఏళ్ల తర్వాత వస్తుంది. సో ఇలా ఈ యొక్క యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు గందరగోళమైన పరిస్థితులను క్రియేట్ చేస్తుందన్నమాట ఎస్సీ కార్పొరేషన్ సంస్థ అనేది. ఎగ్జాంపుల్కి మీరు 3 లక్షల నుంచి 10 లక్షలకు పైబడిన వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు వివిధ రకాల జీవనోపాధులను నిర్దేశించున్నారనమాట. ఇందుకు గాను 50% నుంచి 60% వరకు రాయితీ అంటే సబ్సిడీ అనేది వస్తుందన్నమాట. సో లబ్ధిదారులు వాటాగా 5% చెల్లించాలి, మిగతాది బ్యాంక్ రుణంగా అయితే ఇస్తుందని చెప్తున్నారు కదా. ఇక్కడ ఎక్కడా కూడా అంటే బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ సంబంధించి 50% రాయితీతో స్వయం ఉపాధి పథకాన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చాయన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే బీసీలకు, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ వాళ్ళకి బెనిఫిషరీ అనేవాళ్ళు ₹1 కూడా పే చేయకుండా సబ్సిడీ మరియు లోన్ రూపంలోనే వారి యొక్క యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఒక మంచి నిబంధనలు అయితే ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి మాత్రం ఎందుకు ఇలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందనమాట. సో ఈ యొక్క నిబంధనలు సడలించాలని ప్రభుత్వానికి ఎస్సీలు విన్నపం అయితే చేసుకుంటున్నారు. స్వయం ఉపాధి రాయితీ రుణ పథకంలో చాలా కొర్రీలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా చేంజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారనమాట. సో వీటి మీద ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ముందు రోజుల్లో రావచ్చు. అంటే ఈ యొక్క నిబంధనలను మారుస్తూ అదేవిధంగా ఈ యొక్క డిపాజిట్లకు సంబంధించి మరియు అదేవిధంగా ఈ యొక్క రుణ అనేది ఏదైతే సబ్సిడీ అనేది వస్తుందో వాటిని 2 ఏళ్ల లోపల కాకుండా ఈ యొక్క లబ్ధిదారుల లిస్టు వచ్చిన వెంటనే కూడా సబ్సిడీ అమౌంట్ వారికి ఖాతాల్లోకి చేరే విధంగా చేయడము ఇవన్నీ కూడా జరగాలని చెప్పి కోరుకుందాం. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్కి సంబంధించి దరఖాస్తు చేయాలనుకున్న వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అర్థమైతేనే తెలుసుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోండి. నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ అయితే వదులుతున్నాను. సో ఇవన్నీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా. సో మీ ఇన్ఫర్మేషన్ చూసుకొని మీరు ఎస్సీ కార్పొరేషన్లను పొందాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఒక షరతులతో కూడినటువంటి నిబంధనలు అనేటివి ఈ విధంగా ఉండబోతున్నాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీరు వెంటనే కూడా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.